2400 కోట్లతో పల్నాడు జిల్లా వినుకొండలో ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు డిమాండ్ చేశారు. వినుకొండలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2400 కోట్లతో వినుకొండను అభివృద్ధి చేశామని చెప్పిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దమ్ముంటే ఇక్కడ నుండి పోటీ చేయాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో వినుకొండలో టీడీపీ నాయకుడు జీవి ఆంజనేయులు ఓడిపోవడం ఖాయమని వినుకొండ అన్నారు. ప్రైవేట్ లిమిటెడ్, నవభారత పర్చేస్ లిమిటెడ్ మరి మేనేజింగ్ డైరెక్టర్ మరి ఆయన హరీష్ గారు అంటే నీ కొడుకు కాబట్టి నీది నీ కొడుకు కుటుంబం. ములుపు రాజు ఎక్కువ మేము కుటుంబం కాదు కదా, ఇదోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ రోజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ల్యాండ్ అక్విజిషన్ చేసి ల్యాండ్ అవార్డు చేసి అన్ని విధాల రైతులకి డబ్బులు ఇచ్చి అన్న భూమిని అదే దాంట్లో గెస్ట్ హౌస్ నిర్మాణం చేసుకున్నటువంటి నీకు ముందుగా కేసు పరిగెత్తుకుంటూ కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి ఇవ్వవా? ఎలా పోద్దయ్యా? ఏం చెప్పారు? చట్ట ప్రకారం దీమన్నారు, అంతే కదా. నీకు నోటీస్ ఇస్తారు, నీకు నోటీస్ ఇచ్చి అన్ని విధాలా గవర్నమెంట్ ప్రభుత్వ భూమినే తీసుకుంటారు. దాంట్లో నీ గెస్ట్ హౌసా లేకపోతే ఇంకొక ఆయన గెస్ట్ హౌస్ అని ఎక్కడా ఉండదు కదా. అది ప్రభుత్వం అవార్డు చేసినటువంటిది, అవార్డు నెంబర్తో సహా ఇవాళ 1975లో చేసింది, ఇవాళ చేసింది కాదా. ఆ ఎన్ఎస్పి చాలా స్పష్టంగా మరి చేశాడు. చాలా స్పష్టంగా రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ఉంది, చాలా స్పష్టంగా రెవెన్యూ రికార్డులు ఈ భూమి ఉంది. మరి చాలా ధర్మరాజులు, మేము చాలా ధర్మరాజులు ఇంటి పక్కనే లోకేష్ బాబు గారి ఇల్లు, లోకేష్ బాబు గారి ధర్మరాజు కాబట్టి ఆయన ఇంటి పక్కనే ఈయన జీఎస్ ఆంజనేయులు ఇల్లు. అసలు తెలుగుదేశం నాయులు పుల్లారావు లాంటి వాళ్ళంతా కూడా ధర్మరాజులకు, ధర్మానికి మారుపేరు, మహానుభావులు, దేవుడితో సమానం చెబుతుంది ఈ లోకేష్. వీళ్ళు అసలు ఒక చేయి చాలక 4 చేతులు పెట్టారు, భర్త చాలక భార్యను కూడా కౌంటర్లు పెట్టించారు. వీళ్ళు ఏదో పెద్ద ధర్మరాజులు అని ఆయన ఊరూరు డబ్బా కొడుతుండ్రు. ఈ లోకేష్ గారు, నువ్వు డబ్బా కొట్టే ముందు ఈ ఊరికి నీళ్లు మేమే ఇస్తామని. ఇప్పుడు నీళ్ళు ఈ ఊరికి ఇస్తుంది ఎవరు?
మీరు మరి అప్పుడు ఈ ఊరికి మీరు నీళ్ళు ఆ రోజు ఇవ్వాలి కదా. ఆ రోజు ఎక్కడ నీళ్ళు ఇచ్చారు? డబ్బాల రాయుడు, పోతల రాయుడు, ఈయన ఈ లోకేష్ రాయుడు చెబుతాడు. ఎక్కడిచ్చావయ్యా? మీ ఆంజనేయులు మురికి నీళ్లు తీసుకొచ్చి పోసి ముంగసింతలపాలెం డీప్ కట్ నుంచి మా అందరు ట్యాంకర్లు పెట్టి మేమందరం కూడా తోలిన పరిస్థితి కదా మీ ప్రభుత్వంలో. అవన్నీ ప్రజలు మర్చిపోయారా? ఈటీవీ